మనసా కవ్వించకే నన్నిలా. విలువ యొక్క విలువ. పూజ్య స్వామీజీ ఒక అద్భుతమైన వాక్యం ఎప్పుడు చెప్తుంటారు. ఏ వాల్యూ ఈజ్ ఎ వాల్యూ ఓన్లీ వెన్ ఐ సీ ద వాల్యూ ఆఫ్ ద వాల్యూ యాజ్ వాల్యుబుల్. మళ్ళీ చెప్తున్నాను. ఏ వాల్యూ ఈజ్ ఎ వాల్యూ ఓన్లీ వెన్ ఐ సీ ద వాల్యూ ఆఫ్ ద వాల్యూ యాజ్ వాల్యుబుల్. అంటే ఒక విలువ నాకు విలువైనది ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఆ విలువ యొక్క విలువైనదిగా నాకు అర్థమైనప్పుడు అనిపిస్తుంది. అంటే ఆ విలువ గురించి నాకు స్పష్టంగా తెలియాలి. ఆ విలువ తెలిస్తే నేను సహజంగానే దాన్ని పాటిస్తాను. అది ఆనందం ఇవ్వదు, దుఃఖాన్నే ఇస్తుంది అని అర్థమైతే మళ్ళీ దాని జోలికి పోను. నేను మళ్ళీ అబద్ధం ఆడటానికి ప్రయత్నించను. విలువలను జీర్ణించుకుంటే ఏమవుతుంది? దాన్ని ఏ విధమైన ఒత్తిడి లేకుండా పాటించగలుగుతాం. మొదట్లో మనం దాన్ని పాటించలేకపోయినా బలవంతంగా చేయాలి. పూజ్య స్వామీజీ ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ అంటారు. మంచి ప్రవర్తన ముందు మనం ఇమిటేట్ చేస్తే, మనకి లేకపోయినా బలవంతంగా చేస్తే కొన్నాళ్ళకి అదే మన అలవాటుగా మారిపోతుంది. అందువల్ల తప్పకుండా ప్రయత్నపూర్వకంగా ఆ విలువలను పాటించటం నేర్చుకోవాలి. కొన్నాళ్లకు మనకు తెలియకుండానే దాన్ని పాటిస్తాం. అలా మారేదాకా మనం ప్రయత్నపూర్వకంగా పాటించాలి. లేకపోతే ఏదో లిప్ సర్వీస్ అంటారు. కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో 20 విలువలను పేర్కొన్నాడు. ఆ విలువలను ఒక్కొక్క దాన్ని అలవాటు చేసుకుంటూ రావాలి.